అది ఓకే అవి వెల్కమ్ బ్యాక్ టు మన సరికొత్త వీడియోలో ఈరోజు మేము రియాక్ట్ అయిపోతున్నాం ఇండియన్ పేరెంట్స్ అనిమే ఇన్ తెలుగు. మన తెలుగు వాళ్ళు కూడా అనిమేస్ చేస్తున్నారు తెలుగులో. ఎవరికైనా తెలియదంటే పోయి చూడండి. ద ఆర్డినరీ బాయ్స్, దే ఆర్ డూయింగ్ క్రేజీ బ్రో. ఓన్లీ హిందీలో కాదు, మన తెలుగు వాళ్ళు కూడా తెగ్గం మేము కూడా చేస్తామని వాళ్ళు కూడా చేస్తున్నారు. ఎవరైనా చూస్తుంటే నన్ను చిన్న ఛానలే అయినా ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే గో అండ్ విజిట్ ద ఆర్డినరీ బాయ్స్. వాళ్ళు దే ఆర్ డూయింగ్ హార్డ్ వర్క్. షో దెమ్ సమ్ సపోర్ట్. ఫస్ట్ మేము పోయి ఆ వీడియో చూసేద్దాం. దానికన్నా ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ప్లీజ్ పోకంటారా, ఫస్ట్ వీడియో వచ్చేసి మళ్ళీ ప్లీజ్. ఓకే, 3, 2, 1. ఒక నిమిషం. 3, 2, 1 గో. డెడ్లీ కాంబినేషన్ కదా. ప్రతి ఇయర్ సమ్మర్ హాలిడేస్లో ఎగ్జిబిషన్ పెట్టేవాళ్ళు. ఆ ఎగ్జిబిషన్కి వెళ్ళడానికి పెద్ద యుద్ధమే చేసేవాడిని. అమ్మా, ఎదురింటి చంటిగాడు బంటిగాడు ఎగ్జిబిషన్కి వెళ్ళారంట అమ్మా, చాలా బాగుందంట, మనం కూడా వెళ్దామమ్మా. సెలవులు ఇంకా చాలా రోజులు ఉన్నాయిగా, చూద్దాంలే. అమ్మా ప్లీజ్ అమ్మా తీసుకెళ్ళండి అమ్మా, ఎదురింటి డోలు గడాలు కూడా వెళ్ళారంటమ్మా, నేను ఒక్కడినే వెళ్ళలేదమ్మా, ప్లీజ్ అమ్మా తీసుకెళ్ళండి. ఐ ఫీల్ దిస్ పెయిన్. ఎందుకంటే నేను కూడా అంతే. మన ఫ్రెండ్స్ అంతా పోతున్నారు కానీ లేదు, మా అమ్మ వాళ్ళకి ఎండ్లో పోవాలి, ఎందుకంటే అప్పుడు కొంచెం ప్రైసెస్ దాన్ని తగ్గుతాయని బ్రో. వాళ్ళ ఐడియా కోసం మా ఫ్రెండ్స్ వాళ్ళు అంతా ఫస్ట్ వెళ్ళిపోయారు బ్రో. మళ్ళీ వాళ్ళు పొద్దున్న వచ్చి మాకు వేసుకున్నారు, అయ్యో అది అక్కడ అలా ఉందిరా, ఇది ఇలా ఉందిరా అని బ్రో. ఐ ఫీల్ దిస్ పెయిన్ బ్రో. ఐ ఫీల్ బ్రో. అమ్మా ప్లీజ్ అమ్మా తీసుకెళ్ళండి అమ్మా. సరే ఏడవకు, తీసుకెళ్తాను కానీ ఒక కండిషన్, అక్కడేం అడగకూడదు. మనం కూడా తెలివిగా సమాధానం. మళ్ళీ వై వి ఆర్ గోయింగ్ ఎగ్జిబిషన్ బ్రో? వై వి ఆర్ గోయింగ్? వి వాంట్ టు బై దట్ ద గేమ్. మీకు తెలుసో లేదో, అదొక గేమ్ వస్తుంది బ్రో. దాంట్లో గేమ్ ఆడదు, లైక్ దాని పేరేంద్రా. ఓకే, ఐ విల్ పుట్ హియర్. ఎవరైనా చూడలేదంటే వాళ్ళు ఇక్కడ చూడొచ్చు. అదొకటి, మళ్ళీ ఇంకోటి వస్తుంది గన్ను, దాన్ని ఈ స్టిక్లా చేసేసి అదొకటి గన్ను. మళ్ళీ ఇంకటి కార్, రిమోట్ కార్. అదెలా మర్చిపోతాం ఎగ్జిబిషన్లో. రిమోట్ కార్ అంటే రిమోట్ అంటే మొత్తం కాదు, దానికి ఒక వైర్ అటాచ్ ఉంటుంది. అది ముందర వెనకల పోతుంది అనమాట. అదొక కార్. మళ్ళీ ఇంకోటి వాటర్ది, అది రింగ్స్ ఉంటాయి, దాన్ని ఒక దీంట్లో చేయాలన్నమాట. ఒక ఏమంటారా దాన్ని, స్టిక్లో అన్ని రింగ్స్ అన్నీ ఒకేలా రావాలన్నమాట. అది రాదు, అది మా బ్రెయిన్ని బ్రూమ్ చేస్తుంది. దానికోసం మేము పోతుంటాం బ్రో. అఫ్ కోర్స్ వి గోయింగ్ ఫర్ ఎవ్రీథింగ్. సరే అమ్మా అని. ఓకే, నేను అది ఎక్కుతాను. మ్యూజియం బ్రో. మా దాంట్లో ఇది లేదు కదా. అమ్మా నాకు ఈ బొమ్మ కావాలమ్మా. చెప్పానుగా ఏం అడగద్దని. నాకు ఈ బొమ్మ కావాలి, కొనకపోతే నేను ఇంటికి రాను. నోరు మూసుకొని రా అన్నా, నేను మీ దగ్గర పని చేస్తానన్నా, నాకు ఈ బొమ్మ ఇవ్వండి అన్నా. అమ్మా నా కొడక, నువ్వురా. ఈవిడెవరో నాకు తెలియదు, నన్ను లాక్కెళ్ళిపోతుంది, ప్లీజ్ ఎవరన్నా కాపాడండి. హెల్ప్ పోలీస్. మా అబ్బాయి అండి, మా అబ్బాయి. దరిద్రుడా, పోయి తీసుకొని సావు. ఏ మొత్తానికి సాధించాను ఇండియన్ పేరెంట్. కానీ నా ఇంత హారబుల్ లేదు బ్రో. నేనేం చేసేవాడిని అంటే కొనికపోతే అక్కడే పడి ఏడ్చేవాడిని. అంత హారబుల్ కాదు, అక్కడే పడి ఏడ్చేవాడిని. కొని అందరూ చూసేవాళ్ళు, అప్పుడు కొనిచ్చాలి. మిషన్ సక్సెస్ఫుల్. కానీ ఇంత హారబుల్ లేదు బ్రో. అందరూ ముందు అంబారెస్ చేయలేదు. అంత ఈజీ కాదు. మా నాన్న ఉంటే అది కూడా కొనుక్కునేవాడిని కాదనుకోండి, మూసుకొని ఇంటికి వచ్చేసేవాడిని. మా నాన్న అంటే గుర్తుకొచ్చింది, అందరూ పొద్దున్నే కోడి కోతుకో కోయకో లెగుస్తారు, కానీ నేను మాత్రం డైనోసార్ డెలివరీ పెయిన్ సౌండ్స్కి లెగుస్తాను. అర్థం కాలేదా? పర్సనల్ రోస్ట్. హాలిడేస్ తర్వాత స్కూల్కి ఫస్ట్ డే వెళ్ళేటప్పుడు ఆ ఎంజాయ్మెంటే వేరు కదా. సమ్మర్ హాలిడేస్లో జరిగినవన్నీ ఆ రోజు చెప్పుకోవడానికి వెళ్తాం, క్లాస్లో ఏం జరగవు. అప్పుడు వచ్చి అసలైన ట్విస్ట్. అమ్మా ఆ టైలర్ గారు మర్చిపోయి నాన్న సైజ్ కుట్టేశాడమ్మా బట్టలు. లేదురా, అది నీ సైజే. అమ్మా నేనెంత ఉన్నాను, ఇవెంత ఉన్నాయమ్మా, నాలంటి వాళ్ళు ఇంకా 2 సరిపోతారమ్మా ఇందులో. ఎందుకు అలా ఫీల్ అవుతావు? 2 నెలలు అయిపోతాయిగా. ఏం మాట్లాడుతున్నావమ్మా, 2 నెలల్లో నేను అంత ఎలా అయిపోతాను? అమ్మా మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. తాతుండుంటే మీ సంగతి చెప్పేవాడు. సారీ, మా తాత ఎలా పోయాడు మీకు చెప్పలేదు కదా. నన్ను కోరికేరా బ్రో. తాత తాత పోయాడు.
తోత పోజ్ ప్రైమరీ బాగుంది స్కూల్ bro. అయిపోయింది, ఇప్పుడు సెకండరీ స్కూల్ స్టార్ట్ అయింది. ఇప్పుడు దాకా ఇండియన్ పేరెంట్స్ లో టీజర్ వెర్షన్ చూశారు, Yeah. ఇప్పుడు ట్రైలర్ వెర్షన్ చూస్తారు. అమ్మ మార్క్స్ ఇప్పుడు వరకు చూసి మేము ట్రైలర్ అంతే, టీజర్ అంతేనా? ఓ షూట్, ఇప్పుడు ట్రైలర్ చూస్తున్నాం బ్రో. రెడీ? వచ్చాయమ్మా. 60%. మళ్ళీ ఇలాగే మార్కులు వస్తే బీచ్ ఎవరన్నా కిరాణా షాప్ లో పొట్లాలు కట్టించడానికి పంపించేస్తాను నిన్ను. అమ్మ రిపోర్ట్ కార్డ్ వచ్చిందమ్మా. 70%. ఛీ, మా టైంలో అయితే స్ట్రీట్ లైట్ల కింద కూర్చొని చదువుకునే వాళ్ళు. స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు 50 కిలోమీటర్లు అయ్యేది. నిన్ను 5 స్టార్ హోటల్లో చూసుకుంటున్నాను రా. బతుక్కి సిగ్గుందా నీకు? ఈ మార్కులేంటి? సేమ్ ఫీలింగ్ బ్రో. అమ్మ రిపోర్ట్ కార్డ్. 80%. పొద్దున్న సాయంత్రం ట్యూషన్ పెట్టినా నీకు 80% వస్తున్నాయా? రేపు నుంచి ట్యూషన్కి వెళ్ళడం మానే, నువ్వు ఇంటి దగ్గరే కూర్చొని చదువు. ఎందుకు చదువు నేను చూస్తాను, నా కొడుకు నీకుంది. అమ్మ రిజల్ట్స్ వచ్చాయమ్మా. 95%. మా క్లాస్ 95. సరిపోతుంది. నీ మీద ఇన్వెస్ట్ చేసిన దానికి ఇది ఎందుకో పనికిరాదు. 100కి 100 తెచ్చుకోవాలి. టూ బి ఆనెస్ట్, మా అమ్మ ఇంత ఇవ్వలేదు బ్రో. 95% వచ్చినా కూడా అమ్మ 100% మార్క్స్ 100 వచ్చాయి. వచ్చింది బ్రో. ఏంటిది అసలు? నీ పేపర్ ఉన్నాయి, ఎవరిదైనా పేపర్ తీసుకొచ్చి పేరు మార్చేసావా? మార్కులు వస్తే పక్కన సున్నా పెట్టావా? చెప్పకపోతే నీకుంటది రోజు అసలు. లేదమ్మా, కావాలంటే మా టీచర్ కాల్ చేసి అడుగు. ఇదిలే పద, నీకు చాక్లెట్ కొంటాను పద, షాప్కి పద. ఏదో తేడాగా ఉందేంటి? హాయ్ డ్రాకో. హాయ్. అమ్మ ఏమైందమ్మా? నేనేం చేశానమ్మా? ఇప్పుడు దాకా ట్రైలర్ చూశారు, ఇప్పుడు సినిమా చూడండి. సెకండరీ స్కూల్ అయిపోయింది, కాలేజ్లో జాయిన్ అయ్యా. చదవాలని లేకపోయినా చదవడానికి కాలేజ్కి వెళ్తా. ఏదో 1 డే బ్యాటింగ్ చేసి పాస్ అయిపోదాం అనుకుంటా, కానీ అది అవ్వదు. అమ్మ నేను చదువుకుంటున్నా, డిస్టర్బ్ చేయొద్దు అసలు. సరే నాన్న. 5 minutes later. రే నాన్న, ఏం చేస్తున్నావు? చదువుకో నాన్న, చదువుకో. A few minutes later. నాన్న మంచినీళ్ళు తాగుతావా? అమ్మ వద్దమ్మా. 15 minutes later. నాన్న సీరియల్ రావట్లేదు నాన్న, ఒకసారి వచ్చి చూడరా. అమ్మ డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను కదమ్మా. 20 minutes later. ఒరే నాన్న, నీకు చెప్పడం మర్చిపోయింది. నాన్న పొద్దున్న కరెంటు బిల్ ఇచ్చారు, ఈ రోజే లాస్ట్ డే అంటే ఇల్లు అయ్యో కట్టరా. ఓరు బాబోయ్, నన్ను చదువుకొని ఒక అమ్మా. నిమిషం ఒక నిమిషం. ఏ నాన్న, నీకు చెప్పడం మర్చిపోయింది. నాన్న పొద్దున్న నిమిషం, కరెంటు ఒక బిల్ ఇచ్చారు, ఈ నిమిషం. రోజే లాస్ట్ డే అంటే ఇల్లు కట్టరా. బ్రో ఐ అబ్జర్వ్ సంథింగ్. ఒక నిమిషం నీకు చూపిస్తా. ఓరు బాబోయ్, నన్ను చదువుకో. బ్రో ఇది యా బుక్ బ్రో? నాసా యా బుక్ బ్రో? నాకు కూడా చెప్పు బ్రో, నేను అది చదువు. నాసా అమ్మా. నాన్న ఆకలిస్తే చెప్పు నాన్న. అన్నం అయిపోయింది, కూర కూడా అయిపోయింది. సరే అమ్మా. Later. 9 అయిందిరా, తినేసి ఆ. చదువుకోరా. ఎన్నిసార్లు చెప్పాలమ్మా డిస్టర్బ్ చేయొద్దని? సరే అరవకు, తినేసి వచ్చి చదువుకోరా. సంవత్సరం అంతా పీకలా పేయవు కానీ ఈరోజు ఒక్కరోజు కూర్చుంటే Emotional bro. పీకేస్తావా? సరే పెట్టు, వస్తున్నా. అన్నం పెడతానన్నావు ఏదమ్మా? 5 నిమిషాలు ఆగు. ఇదే ఉంది, ఇంకా చాలా ఉంది. మనం ఒకటంటే వాళ్ళకి ఇంకోటి వినపడుతుంది. ఇదేం డిసార్డరో నాకు అర్థం కాదు. అమ్మ అలా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి వస్తానమ్మా. అమ్మ అలా ఫ్రెండ్స్తో చిల్లే ఫుల్గా రోడ్డు మీద తాగేసి పడిపోతా. వద్దు, వెళ్ళి నోరు మూసుకొని ఇంట్లో కూర్చో. అమ్మ ఫ్రెండ్స్తో అలా తినడానికి వెళ్తా. ఏదో పాయిజన్తో చేస్తున్నారంట కొత్తగా, తినేసి వస్తానమ్మా. లెఫ్ట్ రైట్. నోరు మూసుకొని మొన్న తెచ్చిన పప్పులు తిను. అమ్మ నేను టాటూ వేయించుకుందాం అనుకుంటున్నా. అమ్మ నేను డ్రగ్స్ అమ్ముదాం అనుకుంటున్నా. ఇంకా కొత్తగా మర్డర్లు Bro, చేసే వాళ్ళు group murder లో ఒకటి zombie లా వచ్చిందంట. అందులో ఉన్నారు. జాయిన్ అవుదాం అనుకుంటున్నానమ్మా. ఓ మై గాడ్. అయిపోయింది, బతికి అయిపోయింది నీకు. పిల్లలు it's funny bro. That's it for today. నేను మీకు దొరుకుతా నెక్స్ట్ వీడియోలో. అప్ వరకు